హెచ్సియు భూములను కాపాడాలని రాజ్భవన్ వద్ద ఏబీవీపీ నిరసన తెలిపింది. 400 ఎకరాల హెచ్సియు భూముల విషయంలో జోక్యం చేసుకోవాలని కోరింది. వారం రోజులుగా గవర్నర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నామని విద్యార్థులు తెలిపారు. భూముల అన్యాక్రాంతం విషయంలో విచారణకు ఆదేశించి జీవరాశులను, యూనివర్సిటీ భూములను కాపాడాలని డిమాండ్ చేశారు. ఇక మరోవైపు వర్సిటీ భూముల్లో ఐటీ ప్రాజెక్టులు చేపట్టవద్దంటూ హెచ్సియు విద్యార్థులు నిన్న కూడా ఆందోళన చేపట్టారు. ప్రధాన ద్వారానికి ఎదురుగా వందల మంది నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ నేటి నుంచి వర్సిటీలో తరగతులు బహిష్కరించడంతో పాటు నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు హెచ్సియు విద్యార్థి సంఘం ప్రకటించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు విక్రయించడాన్ని నిరసించిన విద్యార్థులు, విద్యార్థి సంఘం నాయకులపై పోలీసుల నిర్బంధాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పేర్కొన్నారు. హెచ్సియు భూముల విక్రయం నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ యూనివర్సిటీ ఎదుట ధర్నాకు పిలుపునిచ్చారు.